వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భిక్షాటన నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టీకరణ. ఇందిరా సత్యానగర్లో బాధితులకు టీకే విశ్వేశ్వరరెడ్డి పరామర్శ. 18న సబ్ కలెక్టర్ను దిగ్బంధిస్తామని వెల్లడి. బుచ్చయ్యనగర్కు త్వరలో మరిన్ని మౌలిక సదుపాయాలు వెల్లడించిన ఎమ్మెల్యే గోరింట్ల. మహిళల గౌరవాన్ని కించపరిచేలా అమర్నాథ్ వ్యాఖ్యలు. బేషరతుగా మంత్రి అనితకు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్. రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందున పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా ఆధ్యాత్మిక శోభ తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఎండోమెంట్స్ శాఖ ద్వారా 9.10 కోట్లతో మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయని, తాజాగా మరో 2.36 కోట్ల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. దీంతో మొత్తం 11.46 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తిలక్ రోడ్డులోని రెడీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు, ఎండోమెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. రెండవ అంశం మా జగన్మాయ. గొడ్డల పార్టీ వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్స్ అంతా మాయ. గొడ్డలి పార్టీ వాళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్స్ అవన్నీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు అదే పని మీద అసలు వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నది బహుశా వాళ్ళు కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు పైనుంచి స్క్రిప్ట్ వచ్చేది చదివేవారు. ఇప్పుడు పైనుంచి డైరెక్షన్ వస్తుంది, బ్లైండ్గా వెళ్ళిపోయి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు, అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం అడుగుతున్నాం, ఇంకేం లేదు. పైన ఏం స్క్రిప్ట్ ఇస్తే చదివేయడమే. డిఎస్సి మీద మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందండి వైసీపీ వాళ్ళకి. గత 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా తీని వాళ్ళు. ఈరోజు ఏది చేయనివాడు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే మాకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సరే, మమ్మల్ని పక్కన పెట్టండి, ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. అసలు ఏ హక్కుతో ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? వెన్నుపోటుకి 2 ఏళ్ళట. దేనికండి వెన్నుపోటు? ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టి చాలా తక్కువ వ్యవధిలో టెక్నికల్గా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా యాజ్ పర్ నామ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినందుక వెన్నుపోటు. మీరు అధికారంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, యువత జీవితాలతో ఆడుకొని గాలికి వదిలేసి ఈరోజు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు తీసుకొస్తా ఉన్నాం. ఓ పక్కన రాయలసీమలో మీరు చూసినట్లయితే డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎంతో ప్రెస్టీజియస్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి సంస్థలు వస్తూ ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్గా మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. డేటా సెంటర్స్ విశాఖపట్నంకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినందుక మీరు అంటున్నారు వెన్నుపోటని. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుక మీరు అడుగుతున్నారు వెన్నుపోటని. ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజున జీతాలు పడతాయో తెలియదు. వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని బకాయిలు పెట్టిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా సరిచేసి అన్నీ ఇస్తున్నందుక అంటున్నారు మీరు వెన్నుపోటని. ఇలాగ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అనేకం ఉన్నాయి. 11 సీట్లు ఇచ్చినా వాళ్ళకైతే ఇంకా బుద్ధి రాలేదు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఒక అభద్రతా భావంతో చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది మాకు. రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లా, మా గొంతుకుని నొక్కేస్తున్నారు, మమ్మల్ని ఏమీ చేయనివ్వట్లేదు.
ప్రశ్నించేవాడు సరైనదైతే ప్రజలే నీకు అండగా నిలబడతారు. మీరు చేసే కార్యక్రమాలకి ఏ స్పందన ఉందన్నదే వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది. ఎక్కడా పట్టుమని 100 మంది మించి కనబడతలా అంటే వాళ్ళకి అర్థమవుతా ఉంది. ఏం మాట్లాడతారు అసలు? ఈ రాజమండ్రి చూడండి, దేనికి వెనుపోటు 2 సంవత్సరాలు. రివర్ ఫ్రంట్ మొదలుపెట్టినందుక, 52 కోట్లతోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొదలుపెట్టినందుక, రాజమహేంద్రవరం స్థానిక ఇందిరా సత్యనగర్లో నివాసం ఉంటున్న పేదలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగరపాలక సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఆక్రమణలు అయితే ఎందుకు, వారి ఇంటి పన్నులు వేసి కుళాయి కనెక్షన్లు, కరెంటు ఎలా వేశారని నిలదీశారు. అసలు సారంగధర మెట్ట నుంచి సువేశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డును సర్వే చేయకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. గత 45 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్న వారిని బెదిరించి కట్టుబట్టలతో రోడ్డున పడేలా చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. రాజమండ్రి నగరంలో రాజా థియేటర్ ఏరియాలో సారంగధర మెట్ట నుంచి సిటిఆర్ వరకు కూడా పుంత రోడ్డు అని ఒక 80 అడుగుల రోడ్డు ఉండేది. ఒక 50-60 సంవత్సరాల క్రితమే ఆ రోడ్లో చాలా మంది పేదవారు, ఇల్లు లేని వారు అందరూ కూడా అటు ఇల్లు కట్టుకుని ఆ తర్వాత స్లోగా ఆ ఇల్లుల్ని ఇంటి పన్ను వేయటం వల్ల, కరెంటు కనెక్షన్ ఇవ్వటం వల్ల, అలాగే వాటర్ కనెక్షన్ రావటం వల్ల మరి బిల్డింగ్ లాగా కూడా కట్టుకోవడం జరిగింది. కొంతమంది పెంకిటిల్లులా కట్టుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు, ఒకసారి మీకు ఇంటి పన్ను పడిపోయింది, కుళాయి వచ్చింది, కరెంట్ వచ్చింది కాబట్టి మీరు ఎలా కట్టుకున్నా పర్లేదని చెప్పి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాల క్రితం ఏసీరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా ఇందిరానగర్ అని చెప్పి పేపర్ మిల్లు సెన్ క్వార్టర్స్ దగ్గర ఒక గుడిసెలు వేసేసుకుని, ఒక పెద్ద ఏరియాలో గుడిసెలు వేసుకుని ఉండేవారు. టౌన్ ప్లానింగ్కి వెళ్ళి దాని తాలూకు డీటెయిల్స్ ఏంటి, ఫైల్స్ ఏంటి అని తీయమంటే అప్పుడే ఈ ఇందిరా సత్యనగర్ అని చెప్పి ఇక్కడ పొంత రోడ్డు ఫైల్ తీసి నాకు ఇచ్చారు. అది ఇందిరానగర్ అయ్యా, నేను అడిగింది ఇందిరా సత్యనగర్ కాదు అని అంటే, లేదండి ఇది కూడా అదే ప్రాబ్లం అని చెప్పారు. చెబితే అప్పుడు ఇందిరా సత్యనగర్ కొంత ఏంటని స్టడీ చేస్తే అప్పుడు ఇక్కడ మన రమణ గారు అని పేపర్ మిల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండే, ఆయన తీసుకుని స్కూటర్ మీద ఆ చివరి సారంగధర మెట్ట దగ్గర నుంచి సిటిఆర్ దగ్గర దాకా వెళ్ళి ఏంటని చూస్తే చాలా చోట్ల ఆల్రెడీ అవుట్ సైడ్స్ ఏరియా ఉన్న వాళ్ళంతా కొంతమంది ఈ 80 అడుగుల పొద్దులో కొంత ఆక్యుపై చేశారు. పేదవాళ్ళు కొంతమంది ఆడ ఇల్లు కట్టుకుని పెంకిటిల్లు లేదా చిన్న డాబా ఏదో పాకో వేసుకుని కాపురం ఉంటారు. అప్పటి నుంచి కూడా చాలా సార్లు మరి వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఎక్కడో చోట మాకు ఇళ్ళు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి, అక్కడికి వెళ్ళిపోతామని అడిగితే వీళ్ళు సరిగా ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు, సరిగా దీని మీద యాక్షన్ తీసుకోలేదు. అప్పుడు ఇందిరానగర్ ఏదైతే నేను అక్కడ పోరాటం చేశానో 40 సార్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాను నేను. అవన్నీ చిన్న గుడిసెలు రాత్రి 8 మీటింగ్ ఎట్టేవాళ్ళు. ఓ లాంతర్ రోడ్డు పెట్టుకుని, ఓ టార్చ్ రోడ్డు పెట్టుకుని అలా గుడిసెల మధ్య ఖాళీ స్థలం ఉండేది, ఆవిడ తీసుకెళ్ళేవారు. వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ వేసి వాళ్ళందరికీ పోరాటం చేస్తే అక్కడ ఒక కాలనీ, బ్రహ్మాండమైనటువంటి కాలనీ తయారైంది. ఈవేళ ఇందిరానగర్ మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, అక్కడ మన దానవాయిపేట, ప్రకాష్ నగర్ కంటే కూడా బాగుంటాయి అక్కడ బిల్డింగ్లు కానీ, ఇల్లు కానీ, రోడ్లు కానీ. ఆ రకంగా తయారైంది. అదే టైంలో వీళ్ళని కూడా మీరు అందరూ కలిసి రండి, ఇది సర్వే చేయించి 80 అడుగుల రోడ్లు ఇది 40 అడుగులుగా దీన్ని విడగొట్టి మిగతా 40 అడుగుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇప్పించడం అది కూడా ఏర్పాటు చేస్తారంటే అప్పుడున్న కారణాల్లో మరి రాజకీయంగా అయితే ఏదైతే వాళ్ళెవరు మనతో కలిసి రాకపోతే ఇంక అప్పటి నుంచి అలాగే ఉంటారు. చాలా మంది రామ్మోహన్ కూడా ఈ ఏరియాకి ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, తర్వాత అందరూ వడ్డీ వీరభద్ర కొన్నాళ్ళు, లేకపోతే ఈ తర్వాత వచ్చిన తర్వాత ఈ రూరల్ ఇదంతా సిటీలో కలిపారు. సిటీలో కలిపిన తర్వాత
ప్రతి ఓడు కూడా అది చేసేస్తాను ఇది చేసేస్తానండి. రాఘుడికి మొన్న మార్గారి భరత్ గారు కూడా ఇక్కడ తీసేస్తున్నారంటే దాని మీద నేనేదో అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. అతను ఏం చేయలేపాడు. ఒక ఆవిడ బీజేపీ నాయకురాలు, పెద్ద నాయకురాలు, మీ అందరికీ కూడా పక్క ఇల్లు ఇప్పించేస్తాను, ఫ్లాట్లు పట్టాలు ఇప్పించేస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఏంటమ్మా అంటే ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఇచ్చేసారు అంతే, ఆవిడ ఏదో చేసేస్తానంతే పెద్ద నాయకురాలు అని చెప్పి. ఇప్పుడు ఇన్నేళ్ళుగా ఉన్నామండి. ఇది ఇంతవరకు కరెంటు బిల్లులు కట్టించుకున్నారు, ఇంటద్దెలు కట్టించుకున్నారు, పన్నులు కట్టించుకున్నారు. మమ్మల్ని వెళ్ళిపోమనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ పన్నులు అవి ఎందుకు కట్టించుకున్నారు మా చేత? మేము ముసలి అయిపోయి 3 తరాలు అయిపోయామండి. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలండి? నిలబడ్డ పలంగా పోవాలంటే మీ డెవలప్మెంట్ కోసం మమ్మల్ని ఎందుకండి ప్రాణాలు తినేడు? మాకు ప్రత్యున్నత చూపించి తీసేయండి. మాకు ఇక్కడికి పంపిస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఉండండి, తప్పదు మాకు రోడ్డు కావాలి అని అడిగి తీసుకోవాలండి. అడగకుండా పిల్ల పాపతో ఉన్నవాళ్ళం ఒక్క గిన్నె కొని కొనుక్కోలేమండి. ఆరోగ్యం లేదండి, పెరాల్సి అండి, పక్షపాతం అండి, అనారోగ్యం పాల్పడి ఉన్నామండి. అందరం ఎక్కడికి పోవండి? నిలబడ్డ పడంగా పొమ్మంటే వచ్చి కొట్టేస్తాయి. నిజమే అండి, గతంలో ఎన్నోసార్లు చెప్పారు, వెళ్ళలేదు. ఇందులో కొంతమంది నాయకుల వల్లే మేము వెళ్ళలేదండి. కొంతమంది ఉండండి అని, కొంతమంది ఉండొద్దని ఆప్ చేసుకొచ్చారు మమ్మల్ని. మేము ఎప్పుడో వెళ్ళిపోదామండి, వెళ్ళిపోమంటే. మాతో పన్నులు ఎందుకండి ఇళ్ళకి కట్టించడం, కొళాయిలు ఎందుకండి వేయడం, కరెంటు బిల్లులు ఎందుకండి కట్టించడం, మమ్మల్ని ఇంత బాధలు పాలు చేయడం, పిల్ల పాపతోటి ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేస్తామని వస్తే మా బతుకు ఏం కావాలండి? మాకు ఎక్కడో ప్రత్యున్నత చూపించి ఇదిగో మా ఇందులోకి వెళ్ళండి, మేము తీసేస్తాం. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ ప్రజా సంక్షేమం మరియు ప్రాంతీయ అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రామాలు పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈరోజు శాటిలైట్ సిటీ గ్రామంలో 3.90 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, అలాగే 45 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించామని తెలిపారు. ప్రాంత అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. హాస్పిటల్ కూడా ఏం చేస్తారు సరే, ఎంపీ గారు కంప్లీట్ చేస్తాం. సరే, సమగ్రాలు ఫ్యాన్లు తిరగకుండా, లైట్ తిరగకుండా ఇది పూర్తి టెక్లో ఉపయోగంలో అన్ని అమెరికాలు డబల్ పర్పస్ అందరూ ఉపయోగపడాలి. ఫుల్ ప్లేట్గా ఉండాలి, నీరు కానీ ఇబ్బంది ఉండాలి. అలాగే వాటర్ కూడా సందేహం, వాటర్ క్వాలిటీ కూడా సందేశం నీళ్ళు అందరూ కొంత చూస్తున్నాం. కంప్లీట్ చేయాలి. టెక్నాలజీ కూడా చేస్తున్నాం. మీరు చూసిన రోజు వస్తారు, ఎంత అర్థం లేదు. మనం రూపాయి ఖర్చు పెట్టకుండా అక్కడ చుట్టూ లేఅవుట్ చేసిన ఖర్చు ఇస్తాం. రాజమండ్రిలో కూడా అభివృద్ధి రోడ్ అయిపోతుంది. సర్వం రోడ్డు సెంట్రల్ లైటింగ్ అయిపోతున్నాం, స్వరూపు మారిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు గుజీలలో ₹1 వేసిన సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేసి వచ్చాను. ₹1 స్టార్ట్ చేస్తే అక్కడ మరో ₹4 పనులు అవుతుంది. డీ బ్లాక్లో దాదాపు ₹5 పనులు అవుతుంది. తక్కువ సమయంలో మనం ₹15 మన గ్రామాల్లో మన డెవలప్మెంట్ కార్యక్రమాలు దాంట్లో ఇప్పటికే ₹889 లక్షల రూపాయలు దాకా ఆర్ఎంఐ ఉంది. దాంట్లో ఇప్పుడే సబ్స్టేషన్ ఒక ₹4 లక్షల డ్రైనేజీకి అవకాశం ఇచ్చాం. ₹95 లక్షల నిర్మాణమైన రామారావు ప్రారంభోత్సవం చేస్తాం. అక్కడ కరెంట్ లైన్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అక్కడ మార్చేస్తే అక్కడి నుంచి మన మెయిన్ రోడ్డు దాకా రోడ్డు వేస్తాము. త్వరలో హై స్కూల్ రోడ్డు కూడా సీసీ రోడ్డు చేయబోతాము. ఒకటి గోదావరి నీళ్ళు రావాలి, ఇంటికి గోదావరి నీళ్ళు సంవత్సరంలో ఇస్తాం. నియోజకవర్గాన్ని శాంక్షన్ అయ్యి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసి ఇంటికి పుస్తకంగా గోదావరి కనెక్షన్ ఇస్తాం. బోర్ నీళ్ళు కాకుండా గోదావరి నీళ్ళు. ప్రజలకు మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండలం
పిడింగొయ్యి పంచాయతీ బుచ్చయ్య నగర్ నందు 95 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడుతూ బుచ్చయ్య నగర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ప్రాంతమంతా ట్రాఫిక్ పెరిగి నిరంతరం రద్దీగా ఉంటున్నాయని, మంచి రహదారి నిర్మించామని, ఇప్పటికే బుచ్చయ్య నగర్ నందు 3 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని తెలిపారు. సీసీ రోడ్ తిరుమల నాగం హౌస్ టు యశోదత్త హౌస్ దగ్గర 20 లక్షలు, ఎస్వీజీ మార్కెట్ 100 ఫీట్ రోడ్ దగ్గర 24 లక్షలు, డ్రైన్ అండ్ మోరంపూడి పెంచవరం ఆనంద్ రోడ్ 80 లక్షలతో ఆ వర్క్ చేస్తున్నాం. రుణా వర్క్ ఇది 90 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ అంతా చేయబోతున్నాం. ఇది కాకుండా శాసీ వర్క్ 1,30 లక్షలు, కమలబయ్య ఆర్ఎండి రోడ్డు బుచ్చయ్యనగర్ 62 లక్షలు మధ్య రోడ్డు, అలాగే బీటీ రోడ్డు ఫ్రమ్ ఆర్కే రోడ్డు బుచ్చయ్యనగర్ పిడివైపు రోడ్డు బ్యాక్ సైడ్ 2 రోడ్లు కూడా వస్తాయి. ఇప్పుడు రోడ్డు సీసీ రోడ్ చేసుకొచ్చాం కమలబయ్య నుంచి. మామూలుగా అయితే రోడ్డు ఇవ్వరాలాగా, కానీ మా అధికారి గారు సంపత్ కుమార్ గారు చొరవ చెప్పి ఆయన ఇలా చేద్దామని చెప్పి చేశారు. వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అలాగే సీసీ రోడ్డు ఎన్హెచ్మెంట్ గాదలమ్మ కొత్త రోడ్డు పిడివైపు 1,30 లక్షలు. ఇది కాకుండా పంచాయతీ గ్రాండ్ ఒక 4 కోట్ల రూపాయల దాకా 3 కోట్లకి ఆల్రెడీ ప్రపోజల్ తయారు చేశారు. అన్ని పనులు అయిపోతాయి. పిడింగ్ వైపులు చాలా వరకు పిడింగ్ తెల్లగారి బోర్డు కట్టేసి నా పేరు ఎత్తే దెబ్బలాడా, లేదయ్యా నువ్వు పెడుతున్నావు పెట్టారు. రాఘవేంద్ర గారు నా పేరు పెట్టబోయారు. రాఘవేంద్రరావు గారు చచ్చిపోయారు, ఐఏఎస్ ఆఫీసర్ నా ఫ్రెండ్, ఆయన పేరు పెట్టాను. నా పేరు రాఘవేంద్రరావు నగర్ అని పెట్టాం. ఆయన లేకపోయినా ఆయన ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మనిషి పెరగడానికి అవకాశాలు కల్పించేవాడు, నాకు జ్ఞానం ప్రసాదించేవాడు. ఇలాగా నా దేశం ఎలా ఉంది, రాష్ట్రం ఎలా ఉంది, రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇలా చేస్తే బాగుంటుందని అభివృద్ధులైనప్పుడు నడిపిన వ్యక్తి రాఘవేంద్రరావు గారికి ఆయన పేరు పెట్టాం. సరే నేను పక్కన పెడదాం. ఈరోజు రోడ్ వర్క్ అయిపోయింది, కాలం వర్క్ బిగిన్ చేస్తున్నారు, చిన్న సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం. మెయిన్ రోడ్ కూడా అయిపోతున్నాం. పుష్కరాల నాటికి హైవే నుంచి ఇటు టిప్స్ స్కూల్ మీదుగా మన పిడింగ్ మీద కమలమయ్య మీదుగా ఒక రింగ్ రోడ్ వేయాలని పెట్టాం. డబుల్ రోడ్ అవుతుంది. అది కూడా డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చి ఏర్పాటు చేస్తాం. ఇది హాయిగా హైవే మీద కావచ్చు. ఈ రోడ్లన్నీ కూడా పుష్కరాల నాటికి లైటింగ్ అంతా ఏర్పాటు చేస్తాం. ఏదైతే పుణ్యక్షేత్రం రోడ్ నుంచి బుచ్చయ్యనగర్ దాకా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. లైట్లన్నీ రోడ్లన్నీ కామన్ అవడంతో లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. సరైన మనం చేస్తూ పాదయాత్రలు చేయొచ్చు, చక్కగా పార్క్ చేస్తాము. రూపాయి ఖర్చు మంది కాదు, అంతా ఎవరైతే లేఅవుట్ చేస్తున్నారో వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. భయంకరంగా ఉండేది. దగ్గర కూర్చొని మా రాంబాబు వాళ్ళంతా కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళే పైసలు పోగేసుకొని చక్కటి చెరువు చేస్తాం. మురుగు చెరువు ఇప్పటిదాకా మురుగు చెరువు ఏంటంటే మంచినీటి చెరువు అవ్వబోతుంది. మురుగు మట్టింపు చేస్తా ఉన్నాం. దానికి కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అది వాళ్ళు పడుతూ ఉన్నారు. కరెంట్ లైన్ అనేది మార్పించాం. ఇవాళ ఇందాక మా వెంకటేష్ చెబుతూ కరెంట్ ప్రాబ్లం అన్నాడు. 40 ట్రాన్స్ఫార్మర్లు ఏంటి మన సమస్య అంటావు నువ్వు. ఒక ట్రాన్స్ఫార్మర్ అయింది, 5 ఏళ్ళలో ఒక ట్రాన్స్ఫార్మర్ అయిందా? మేము వచ్చిన తర్వాత ఇప్పుడు 40 ట్రాన్స్ఫార్మర్లు. వాసు గారు చెప్పబోయా మనకి ఈ దొరబాబు ఏవి వచ్చిన తర్వాత మన ఏరియా నీరు కూడా చూశారు. ఇప్పుడు మనకి జేఎన్ఆర్ ఏరియాలో కానీ బాబునగర్ ఏరియాలో కానీ కూడా అసలు ఆయన సబ్సిడీ కడతా సైట్ అంటే మనం ఇవ్వట్లేదు. సబ్సిడీ సైట్ ఇస్తే మేమే అలా రూపాయి కూడా మీరు పెట్టడం సబ్సిడీ కూడా మీరు తయారు చేసి ఇస్తా ఉన్నారు. మన సైట్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తెలుగు మహిళలు అన్నారు. హోంమంత్రి బంగళపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యలను తెలుగు మహిళా నాయకురాలు తీవ్రంగా ఖండించారు. గోరక్షణపేటలోని శ్రీహారం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాజమహేంద్రవరం నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండి ప్రియ, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కప్పల వెలుగు కుమారి మాట్లాడారు. పేరు కోసూరి చండి ప్రియ, రాజమహేంద్రవరం సిటీ తెలుగు మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు తెలుగు మహిళలందరూ కలిసి ప్రెస్ ముందుకు వచ్చిన విషయం ఏమిటంటే, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ప్రత్యేకించి మహిళలకి అత్యంత బాధ కలిగించే వ్యక్తిగత విషయాలు, వారి అలంకరణ గురించి, మేకప్ వేసుకునే విధానం గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా బాధ కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన అనిత గారి మీద చేసిన
వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కూటమి మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలో నాయకులు ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించే దిశగా పార్లమెంటులో కూడా వారికి భాగస్వామ్యం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటూ ఇటువంటి తరుణంలో భారతదేశంలో మహిళలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇటువంటి సందర్భంలో ఒక మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు మహిళల పట్ల చేయడం చాలా బాధ కలిగించింది, దిగ్భ్రాంతిని కూడా కలిగించింది. అనిత గారు ఒక దళిత మహిళగా, ఆవిడ ఒక టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయంలో అనేక పదవులు చేపట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా గత ప్రభుత్వంలో వారి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండడానికి ఆవిడ చేసిన కృషి మీడియా ముందుకు రావాల్సిన కారణము ఏమనగా, మరి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల కొరకు నిన్న జరిగిన ఎలక్షన్లోనూ నీకు బుద్ధి చెప్పి నీకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కారును వదిలేసి వెళ్ళిపోయి దిశగా తయారు చేశారు. అంతేకాకుండా మరలా రేపు వచ్చేటప్పుడు అసలు నువ్వు రాజకీయంలోనే తిరక్కోకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకునేయడానికి సిద్ధంగా ఉండాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకనగా నీ ఇంట్లో ఒక తల్లిగా కానీ, ఒక చెల్లిగా కానీ, ఒక భార్యగా కానీ నీకు ఎవరో మహిళలు లేరా? అసలు ఈ కూటమి ప్రభుత్వంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తుంది. తల్లికి వందనం అని మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ బస్ అని మహిళలకు వేస్తుంది. అంతేకాకుండా గ్యాస్ ఉచితంగా మహిళలకు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇంత పెద్దపీట వేస్తే నిన్నటి దినాన్న మరి మీరు మాట్లాడిన మాటలు ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మహిళలు ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఏ చీరలు కడుతున్నారా, ఏ రంగులు వేసుకుంటున్నారా, ఏ నగలు కట్టుకుంటున్నారా అని మీ పని ఏంటంటే ఇలా నిఘానేత్ర కింద చూస్తున్నారా? మీకు సిగ్గు ఉంటే కనుక మేము చేసే కార్యక్రమాల్లోనూ ఏమన్నా అవకతవకలు కనబడితే కనుక వాటి మీద మీరు పోరాడండి అనే ఒక ఎక్స్ మినిస్టర్ మా గౌరవనీయురాలు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ అలంకరణ మీద మహిళా లోకాన్ని కించపరుస్తూ ఆవిడ వ్యక్తిగత విషయాలను కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని చూస్తే ఒక మంత్రిగా చేసి ఒక మహిళల్ని అనిత గారు ఈ రోజున ఆమె ఒక కార్యకర్తగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఒక ఎమ్మెల్యేగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఇప్పుడు హోమ్ మినిస్టర్గా తన యొక్క కర్తవ్యాన్ని ధర్మపాలనగా విజయవంతంగా నడిపిస్తుంటే ఈ గొడ్డలపాటి వైసీపీ నాయకులు చూడలేక ఆమె మీద బురద జల్లడం అనేది మేము ఈరోజు రాజమండ్రిలో తెలుగు మహిళల తరపున ఖండిస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి బహిరంగంగా మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ని మహిళల జోలికి వెళ్ళకండి అని చెప్పి మందలించకుండా ఏ మహిళని కించపరుస్తావు, ఏ నాయకులని కించపరుస్తావని ఈ గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని, ఆ గొడ్డల నాయకుల్ని మహిళలపై మరి విమర్శించడానికి పంపించినందుకు నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడంపై స్టూడెంట్స్ ఎస్ఐఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన ఈ కీలక పరీక్ష రద్దు కావడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్రమైన పరీక్షలు లేవనెత్తుతుందని పేర్కొంది.
గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ మా ఎస్ఐఓ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ తరపున నేను మొహమ్మద్ ఉబైదుర్ రెహమాన్, ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా కార్యదర్శి. నాతో పాటుగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్గా ముఖ్య అతిథిగా ఎస్ఐఓ జాతీయ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ గారు, అనిసూర్ రెహమాన్ గారు రాజమండ్రికి విచ్చేయుచున్నారు. వీరితో పాటుగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ హఫీజ్ గారు విచ్చేయుచున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్ యొక్క రీజనల్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్ గారు విచ్చేస్తున్నారు. అదే కాకుండా ఈ కోస్టల్ రీజియన్ యొక్క పిఆర్ మీడియా సెక్రటరీ అజీజ్ గారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య థీమ్ ఏమిటి అంటే ఏదైతే నీట్ సమస్య, నీట్ పేపర్ లీక్ ఏదైతే మనం చూస్తూ వచ్చాము. మిత్రులారా, ఇప్పటివరకు మన నేషనల్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ అనిసూర్ రెహమాన్ గారు మన ముందు నీట్ ఇష్యూ మీద తన యొక్క వ్యూస్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల దాదాపుగా 22,79,000 స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. 22,79,000 స్టూడెంట్స్ అంటే 22,79,000 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినట్టు. వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం వృధా అయినట్టు. వాళ్ళ తల్లిదండ్రులు రెయ్యం పగులు కష్టపడి వాళ్ళ యొక్క పిల్లల్ని డాక్టర్ చేయాలి అనేది. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావచ్చు, పేద వర్గం పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటిది ఒకటే, వాళ్ళకి సమానమైన హక్కు ఏదైనా దొరికిద్ది అంటే విద్యలో. వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ ఇటువంటి నీట్ పేపర్ లీక్స్ అనేది, నీట్ మాఫియా అనేది, ఎడ్యుకేషన్ మాఫియా అనేది జరగడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు మనం న్యూస్లో చూస్తూనే వచ్చాం, పేపర్ ఆర్టికల్స్ చదువుతూ వచ్చాం. దాదాపుగా 5 express our immense gratitude on behalf of the Students Islamic Organization of India's National Committee for you for being present here to amplify our voice in this issue. As our brother said, as we know, as all of you are aware, the NEET exam has become a major issue of our country. As you know, the recent paper leak of NEET UG exams has caused so many troubles in our country, especially among our student fraternity, those who are preparing for the NEET exam. As you know, 22 lakh students were appearing in this NEET UG exam, and all of a sudden the paper leak happened and the central government cancelled. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భిక్షాటన నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టీకరణ. ఇందిరా సత్యానగర్లో బాధితులకు టీకే విశ్వేశ్వరరెడ్డి పరామర్శ. 18న సబ్ కలెక్టర్ను దిగ్బంధిస్తామని వెల్లడి. బుచ్చయ్యనగర్కు త్వరలో మరిన్ని మౌలిక సదుపాయాలు వెల్లడించిన ఎమ్మెల్యే గోరింట్ల. మహిళల గౌరవాన్ని కించపరిచేలా అమర్నాథ్ వ్యాఖ్యలు. బేషరతుగా మంత్రి అనితకు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.